तुम्हारा नाम? नाम है धीरजाराम। काशी गांव है कुबेरपुर। ठीक है। चांदनी है बिहारपुर। चांदनी है थाना है मतलब बिहारपुर। क्या काम करते तुम? हम मिशन के काम करते हैं। मिशन? हाँ। बिल्डिंग के काम करते हैं। ठीक है चलो इधर हम कहाँ जाएगा? चलिए तो घूम के आते हैं। ठीक है स्नान ध्यान करके आते हैं। బాబాయ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం రాండి, మా ఇల్లు కూడా చూపిస్తానని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాడు. ఇతను మన సంతోష్కి బాబాయ్ అవుతాడంట. ఇతను మిషన్ మీద వర్క్ చేస్తాడు, అంతేకాకుండా మంచి చెఫ్ కూడా. ఈరోజు ఒక సబ్జీ అయితే చేశాడు, అంటే ఆ శనగలు అని చెప్పే కదా, శనగలను బంగాళదుంపతో ఒక కర్రీ అయితే చేశాడు టిఫిన్లోకి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బాబు నీకు వీడియో కావాలంటే మా ఇంటికి రా, నీకు ఎందుకు తీసుకుంది, మేమంతా ఒకటే లే, నువ్వేమో అనుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు రా, నీకు ఎందుకు నేను తీసుకెళ్తా అని చెప్పేసి వద్దన్నా కానీ తీసుకెళ్తున్నాడు. ఇదిగోండి భయ్యా, ఇదే బాబాయ్ వాళ్ళ ఇల్లు. ओ आइए नमस्कार. తులసి చెట్టు అనుకుంటాం. భయ్యా చూసుకోండి, వీళ్ళు ఇంకేంటంటే ఇక్కడే లోకల్లో వీళ్ళు పొలం పని చేసుకోవడం, తర్వాత వచ్చేలేకి ఇదిగోండి ఇలా వాళ్ళకి సాధ్యమైనన్ని మేకల్ని మేపుకోవడం, ఇంక ఇదే చేస్తారు. లేదా బయట ఊర్లకి పనులకు వెళ్తారు, బయట స్టేట్లకే వెళ్తారు అనుకుంటా. చూడండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఊర్లో ఎంతమంది పని చేస్తారు ఆంధ్రాలో దగ్గరగా? ఈ ఊర్లో ఒక 50 మంది వెళ్తాడు ఇక్కడ నుంచి. 50 మంది? అబ్బో, అందరూ కుక్కలేని పనేనా? అందరు కుక్కలేని పని, వేరే పని లేదు. అందరూ వెళ్తే కుక్కలేని పని కదా. బాబాయ్ కూడా కుక్కలేని పని అంటగా. తెలుగు మాట్లాడుతున్నాడు. మీ పేరేం పేరన్నా? నా పేరు విజయ్. మీ యూట్యూబరా? నిజమే చెప్పు. నిజం, కొత్తగా స్టార్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ 5 మంది పడితే మామి పడతారు. మీ ఊరు వాళ్ళే చూస్తారు, ఏమైద్ది అంతే. మీ ఊరికి తెలియదుగా. మరి తెలియదుగా, నువ్వెవరో కూడా తెలియదు. మేము కూడా కొద్ది మాట్లాడదు, మీ ఊరు కూడా తెలిసిపోద్ది. కొద్ది తెలిసినా నువ్వెవరనేది తెలియదు కదా, అర్థమైందా? ఇప్పుడు చెప్పు బ్రో, ఈ ఊర్లో బ్రో ఇప్పుడు మీరు మామూలుగా అయితే ఇది సిటీ ఉంది కదా, మీకు దగ్గరలో ఏ సిటీ ఉంటుంది అంటే టౌన్ దగ్గరలో సిటీ అంటే ఇక్కడ బేడన్ సిటీ ఉంటుంది అక్కడ. అది ఎంత దూరం ఎక్కడి నుంచి? 30 కిలోమీటర్ ఉంటుంది. 30 కిలోమీటర్లు అంటే ఈ కొండదారి కదా, అంతా అడవి దారి కదా, ఎంతసేపు పట్టిద్ది వెళ్ళేలేకి? అరగంట? 30 కిలోమీటర్లు 40 మినిట్స్ పడుతుంది అంతే, తక్కువ ఉంటుంది అక్కడ నుంచి. బ్రో ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా? ఫారెస్ట్ ఏరియా కాదు, ఇది కాదు ఫారెస్ట్ ఏరియా. అక్కడ వెళ్తే రాయగోడు
రాయగఢ్ వెళ్తే బలౌదా బజార్ వెళ్తే ఛత్తీస్గఢ్లో అక్కడ వెళ్తే అక్కడ పాజిటివ్ ఏరియా. ఇది పాజిటివ్ ఏరియా కాదు. చుట్టుపక్కల అన్ని కొండలు చెట్లు అవన్నీ ఉన్నాయి కదా. చెట్టు అంటే చెట్టుల గురించి ఇబ్బంది లేదు కదా. జంతువులు అవేం రావా అస్సలు? అస్సలు పాములు కూడా అంతా బాగానే ఉండిద్ది. అయితే సేమ్ విలేజ్ లాగే ఉండిద్ది, ఊర్లాగే. మీ ఎలాగ ఉంటే అలాగే ఉంటది. హాస్పిటల్ దగ్గరలో ఎక్కడ ఉంటది మీకు? 1 కిలోమీటర్ ఉంటాయి అంతే. గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్ని చాలా పెద్దది హాస్పిటల్. హాస్పిటల్ పేరేంటి? బిహార్పూర్, చాందిని బిహార్పూర్ ఓకే హాస్పిటల్. అయితే ఏదన్నా ప్రాబ్లం అయినా ఇబ్బంది ఏం లేదు, తొందరగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. అవును. ఇది ఛత్తీస్గఢ్ కిందకు వస్తుందా, మధ్యప్రదేశ్ కిందకు వస్తుందా? ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, కాకపోతే మా భాష మధ్యప్రదేశ్ లాగా ఉంటది. ఓకే, నీకు 2 భాషలు వచ్చా? మధ్యప్రదేశ్ వచ్చి ఛత్తీస్గఢ్ వచ్చా? ఛత్తీస్గఢ్ కూడా వచ్చు, మధ్యప్రదేశ్ కూడా వచ్చు, తెలుగు వచ్చు, కొద్ది తెలుగు కూడా వచ్చు. తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదా. అంటే నువ్వు నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఈ ఊర్లోనే ఉన్నావా? మీ నాన్న వాళ్ళు కానీ? అక్కడ ఉన్నా. ఓకే, అయితే గత 7-8 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చి పని చేస్తున్నారు. ఎందుకని ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ మీ ఊర్లో పని చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ కొద్దిగా రేటు కూడా తక్కువ ఉంది, పని కూడా తక్కువ ఉంది. దాని గురించి అక్కడ వెళ్ళి చేస్తాను పని. మాకు కొద్దిగా ₹1 కూడా ఎక్కువ వస్తే అక్కడ చేయాలి పని. అంటే ఇక్కడ రేటు తక్కువ అంటే ఎంత ఇస్తారు? ఎంత అంటే 300 ఒక రోజుకి. రోజుకి ఏది కూలి పని చేస్తే? అదే కూలి పని చేస్తే. అది కూడా ఇల్లు కట్టడాలి, ఇల్లు కట్టాలి. దాని గురించి పని లేదు ఇక్కడ. ఇల్లు కడితే అప్పుడు పని వస్తుంది, కాకపోతే ఈ మట్టి పని ఎవరు చేస్తాడు? మరి అది కూడా కష్టమే కదా మిషన్ మీద? కష్టం ఉంది, కాకపోతే కొద్దిగా ₹1 కూడా ఎక్కువ వస్తుంది. దాని గురించి ఇక్కడ చేస్తాను. ఓకే, మీకు అంతా మరి మీ సైడ్ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అన్నం కూర ఎక్కువ తింటారు. హోటల్స్లో అయినా అన్నం కూరలు ఇవి ఉంటాయి, రోటీస్ ఉండవు కదా. రోటీస్ ఉండవు, సబ్జీ ఉండదా? కాకపోతే మాకు కూడా రోటీ చపాతీ ఎక్కువ ఉండదు ఇక్కడ. ఎక్కువ ఉంటే ఎక్కువ తినట్లేదు. మరి ఏం తింటారు ఇక్కడ మీరు? రైస్. మా ఈ శైలి తయారు చేస్తాను కదా, రైస్ తింటాను. ఇక్కడ ఎక్కువ రైసే తింటారా? ఎక్కువ రైస్. మరి నార్త్ సైడ్ ఎక్కువ రోటీస్ తింటారు కదా. రోటీస్ తింటాం. ఓకే, అక్కడ ఛత్తీస్గఢ్ ఉంది కదా, అక్కడ మేము కూడా ఛత్తీస్గఢ్, కాకపోతే రాయగఢ్ ఏరియాలో ఉంటుంది కదా, అక్కడ ఎక్కువ తింటాడు రోటీసా. రోటీ చేప. ఇంకోటి ఏంటంటే ఉదయాన్నే మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో చూస్తే నువ్వు టిఫిన్ ఇడ్లీ దోశ ఇవి ఉంటాయి, కానీ డిఫరెంట్ ఇక్కడ ఏం టిఫిన్స్ ఉంటాయి? ఇక్కడ సమోసా బజ్జీలు జిలేబీలు ఉంటాయి అంతే. ఎందుకని జిలేబీ అని ఆయిల్ ఫుడ్ గా భయ్య, అది ఎలా తింటారు రోజు మార్నింగ్? జిలేబీ కాదు, జిలేబీ స్వీట్ ఉంటుంది. జిలేబీ స్వీట్ ఉంటుంది, స్వీట్. ఆయిల్ ఫుడ్ కదా అది? ఆయిల్ ఫుడ్, కాకపోతే అందరూ ఆయిల్ ఫుడ్. ఇక్కడ మనకి ఇడ్లీ కూడా మీ ఏరియాలో ఆయిల్ ఫుడ్ లేదు, దోశ లేదు, బజ్జీ ఈ పునుగు అక్కడ. ఇక్కడేమో ఎర్లీ మార్నింగ్ తింటారు కదా, ఏం కాదా? ఇక్కడ ఏం కాదు, మా ఇది శరీరం ఎలాగ ఉంటాయి కదా, మీ శరీరం మా శరీరం డిఫరెంట్ ఉంది కదా. డిఫరెంట్. ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? ఎక్కువ చదివిన 10 చాలా ఎక్కువ తెలుసా? 10 చాలు అంటే ఓకే, చదువుకున్నాడు ఓకే, వాడు గ్రేటే కాదంటలా, కానీ మనం సర్వైవ్ అవ్వడానికి మినిమం ఉంటే చాలు. 10 అనేది చాలా ఎక్కువ. తెలివి ఉంటే అలా ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు వల్ల స్టేట్ వచ్చావు, 7-8 ఏళ్ళ నుంచి కష్టపడి చేస్తున్నావు, భాష తెలుసుకున్నావు, ఇంకెంతకంటే ఏంది? ఈ మాత్రం తెలివి ఉంటే చాలు, అంతేనా కాదా? ఏమంటావు? ఏం చేస్తానా, మా కష్టం మా పడాలి, మా బాధ ఉంది అలాగా. కాకపోతే ఇప్పుడు మీ ఏరియాలో చెరువు పని చేస్తాను, మా ఇక్కడ పని ఉంటే మేము కూడా చేస్తాం. ఓకే, అవును కదా. మీరే కుక్కలైన కొనుక్కొని చేసుకుంటారా? ఏం పని చేసేస్తా, కాకపోతే కొద్దిగా రేట్ ఎక్కువ ఉండాలి. మాకు 300 ఎవరు చేస్తారన్నా? 7, 8, 600, 500 కూడా ఉంటే చెప్తే మాకు 4-15 వస్తుంది కదా. అవును, 3,000కి ఏం చేద్దామన్నా? ఫ్యామిలీ తినాలి, ఏ పని చేసుకోవాలి కదా. ఏదో ఒకటే పని ఉంటే కదా, ఏదో సామాన్లు కొనుక్కోవాలి, ఎన్ని చేయాలి కదా. దాని గురించి మొత్తం మీ ఫ్యామిలీ ఎంతమంది? మేమా 3. మా ఆవిడ, ఒక బాబు, మా డాడీ, మా తమ్ముడు వైఫ్, ఆడది కూడా బాబు చిన్నది. మీ మమ్మీ లేదా? మమ్మీ మామ్ డాడీ చెప్పాను. ఓకే,
అంతా జాయింట్ ఫ్యామిలీనా? జాయింట్ ఫ్యామిలీ. నీ లైఫ్ బాగుంటుంది కమ్మగా ఇక్కడ. ఇక్కడ బాగుంటుంది. కాకపోతే ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా కష్టం. పుట్ట గురించి చెప్పు. గోధుమలు అక్కడ ఉంది కదా దూరము, అది రైస్. నూనె నూనె అంటే మేము ఎన్ని కూరగాయలు పెడతాం కదా నూనె, మీరు సన్ఫ్లవర్ పెడతారా? ఓకే, నూనె నూనె ఆయిల్ సన్ఫ్లవర్ పెడతారా? మేము అది కాదు, మా చెల్లి తయారు చేస్తాను, అది పెడతాను. అంటే ఏం పండిస్తారు అక్కడ? రాయి చెప్తే హిందీలో, నాకు తెలుగు కూడా రాదు. అది హిందీలో రాయినా? రాయి సర్సో నూనె అక్కడ. ఇంకా ఇంకా ఇది రైస్ మొత్తం ఎన్ని పడతారన్నా? ధనియాల పొడి ఎన్ని పడతారు, బంగాళదుంప, ఉల్లిపాయ, పసుపు అన్ని. అంటే మనం బయటికి వెళ్ళి మార్కెట్ లోకి వెళ్ళి తెచ్చుకునే పనే ఉండదు, అన్ని ఇక్కడే పండించుకుంటారు. కాకపోతే కొద్ది పండుతారు, తింటానికి సరిపోతుంది. మీకు వరకు బయటికి వెళ్ళి అమ్ముకునే అంత ఉండదు, మీకు వరకు ఇంట్లో తింటారు. అదేలే. హాయ్ చెప్పండి.